నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రియల్మీ 13 Pro ప్లస్ 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్ ఏంది, ప్రైస్ ఏంది, హైలైట్స్ ఏంది అనేసి అయితే ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వీడియో లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు రియల్మీ 13 Pro సిరీస్ అయితే లాంచ్ అయితే అనేసి అయితే విన్నారు. అల్ట్రా క్లియర్ కెమెరా విత్ AI అనేసి మెన్షన్ చేశారు. కలర్స్ బాగున్నాయి. ఇక్కడ వాచ్ లాంటి డిజైన్తో పాటు కూడా వచ్చారు. ఇక్కడ రియల్మీ 13 Pro ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన హైలైట్ చూసుకుందాం ఒకసారి. ట్యాప్ ఇంటూ లాంగ్ లాస్టింగ్ పొటెన్షియల్ ఆఫ్ AI, సో ఇవన్నీ కూడా పెట్టారు బై. సో యాక్చువల్ ఏముందంటే బై, సోనీ వాళ్ళది పెరిస్కోప్ అయితే యూజ్ చేస్తారు, OIS కెమెరా అనమాట బై. సో బెటర్ దెన్ DSLR అంటారు, కానీ DSLRే ఇదే దేనిది దానికే ఉంటుంది. ఇక్కడ సోనీ వాళ్ళది LYT701 OIS కెమెరా ఉంది. సో నేను కెమెరా యూజ్ చేసినపై సో దేనిది దానికే ఉంటుంది, దీనికనేసి అయితే పెట్టుకోవద్దు. స్మార్ట్ ఫోన్ కేటగిరీలో పర్లేదు, బాగుంది. అండ్ 120Hz కర్వ్ విజన్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. మునియన్ ఇన్స్పైర్డ్ డిజైన్ అనమాట. ఎలాంటి బాగుంది. ఇక్కడ 5200 mAh బ్యాటరీ అంటారు. 4 years దాకా హెల్త్ గ్యారంటీ అండ్ 80% ఛార్జింగ్ వస్తుంది. అండ్ 24 GB దాకా ర్యామ్, 512 GB స్టోరేజ్ అని పెట్టారు. సో చూద్దాం దాని గురించి ప్రైస్ కూడా అక్కడ మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఫార్ బెటర్ దెన్ 200 MP కెమెరా అండి. ఈ మధ్యకాలంలో అది వస్తుంది కదా 100 MP, 108 MP. సో ఇక్కడ డ్యూయల్ సోనీ 50 MP కెమెరాస్ అయితే మెన్షన్ చేసిరు అన్నమాట బై. అండ్ హైబ్రిడ్ ఇమేజ్ కెమెరా సిస్టమ్స్ అయితే పెట్టిర్రు. సో ఇక్కడ మెయిన్ సోనీ వాళ్ళ LYT ఒక కెమెరా సరికి అయితే పెరిస్కోప్ 600 సిరీస్తో పాటు వచ్చేసింది. అండ్ దాని తర్వాత మెయిన్ కెమెరా LYT701 ఉంది, OIS కెమెరా. దాని తర్వాత సెకండ్ వచ్చేసరికి అయితేనేమో LYT600 కిందది. అండ్ దాని పక్కన వచ్చేసరికి అయితేనేమో 112 degrees అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సెల్ఫీ ఇక్కడ మెయిన్ సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 30 MP సోనీ వాళ్ళది అల్ట్రా వైడ్ ఏమంటారు సెల్ఫీ కెమెరా వస్తుంది, అల్ట్రా క్లియర్ సెల్ఫీ కెమెరా. సో మొత్తం కూడా సోనీ కెమెరాస్ యూజ్ చేసారు ఇక్కడ. అండ్ మోస్ట్లీ కెమెరా సెంట్రిక్ ఎక్కువ ఉంది ఇక్కడ. అండ్ AI ఎక్కువ చూపిస్తారు ఈ హైలైట్స్లో. ఆడియో క్లియర్, న్యాచురల్ స్కిన్ టోన్స్ అని 2x, 3x, 6x, 120x దాకా జూమ్స్తో పాటు వస్తుంది అనేసి. అండ్ క్లియర్ బియాండ్ హార్డ్వేర్. సో ఇవన్నీ కూడా నార్మల్గా మనకి అడ్వర్టైజ్మెంట్ చేసేది కూడా రొటీన్ అనుకోవచ్చు ఇది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ టెక్స్చర్డ్ బ్యాక్తో పాటు కూడా వస్తుంది, ఒక ప్యాటర్న్తో వచ్చింది. ఇక్కడ ఇది టెక్స్చర్డ్ బ్యాక్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ మోనెంట్ గోల్డ్ కలర్ ఉంది ఇది. అండ్ దాని తర్వాత ఎమరల్డ్ గ్రీన్ కలర్ది లుక్ వైజ్ బాగుంది, జర అట్రాక్టివ్ ఉంది. అండ్ మిరార్ షైనింగ్ గ్లాస్తో పాటు కూడా వస్తుంది, ప్రీమియం బాగుంది. ఇవైతే బాగున్నాయి. ఎన్హాన్స్ అథెంటిక్ కలర్ ప్రొటెక్షన్, సో ప్రో HDR సపోర్ట్స్తో పాటు వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు పైన స్పీకర్స్ అండ్ మైక్తో పాటు వస్తుంది టాప్లో ఇక్కడ. అండ్ పంచువల్ డిస్ప్లే 260 Hz దాకా వస్తుంది. PWM హై డిస్ప్లే ఫ్రీక్వెన్సీ, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 6.7 inches డిస్ప్లే. ఇక్కడ కలర్ గ్యామెట్స్, కాన్సన్ట్రేషన్, కలర్స్ ఎంత వస్తున్నాయి 1.67 billion కలర్స్తో పాటు వస్తుంది అనేసి పెట్టారు. అండ్ మెయిన్ చూసుకుంటే ప్రాసెసర్ అన్నమాట. సో ఛాన్స్ అయిపోయిన తర్వాత ప్రాసెసర్ కాడికి వచ్చిన 4 nm స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో పాటు వస్తుంది. అండ్ 12 GB ర్యామ్ ప్లస్ 12 GB వర్చువల్ ర్యామ్తో పాటు 512 GB స్టోరేజ్ వస్తుంది. కింద స్టేబుల్ గేమింగ్ ఫర్ అవర్స్ అండ్ 3D VC వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. కూలింగ్ బాగుంటుందని. 52 mAh బ్యాటరీ, 80 watts ఛార్జర్. ఇది మాత్రం బాగుంది. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ 2 చూపిస్తారంటే డ్యూయల్ సెల్ బ్యాటరీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆర్మర్డ్ షీట్ గ్లాస్, కోనింగ్ గొరిల్లా గ్లాస్ ఉంది. సో ఎంత ప్రొడక్షన్ అయినా సరే కొంచెం మనం పౌచెస్ మన ప్రొడక్షన్ మనకు ఉండాలి. రీఎన్ఫోర్స్డ్ మదర్ బోర్డ్. సో మదర్ బోర్డ్కి అయితే జర ప్రొడక్షన్ అయితే ప్రొవైడ్ చేసారు. మామూలుగా డ్రాప్ కింద పడ్డా ఏం కాదు, డస్ట్ ప్రూఫ్, 5 cm దాకా వాటర్కి అయినా సరే ఏం కాదు. హైరెస్ ఆడియో ఉంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. అండ్ రెయిన్ వాటర్ స్ప్లాష్, స్మార్ట్ టచ్ ఉంది. సో టాక్టికల్ ఇంజన్, వైబ్రేషన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. రియల్మీ UI 5.0 సీమ్లెస్. ఇక రియల్మీ UI అంటే మనకి ఎయిర్ జెస్చర్, ఆల్వేస్ ఆన్ స్టెప్స్ అహెడ్, సింపుల్ ఏమంటే షేరింగ్ చేసుకోవడానికి, విండోస్ నుంచి స్మార్ట్ ఫోన్కి ట్రాన్స్ఫర్, ఇంకా అవన్నీ కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఫీచర్స్ ఉన్నాయి. సో ఇంతసేపు పట్టింది ఫీచర్స్కి. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 33,000 ఉంది ప్రైస్. ఇక్కడ
మన వాళ్ళు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఎర్లీ బర్డ్ సేల్స్ ఉంది. సో నేను రికార్డ్ చేసాను కదా, స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది ఎర్లీ సేల్స్ కింద, అంటే ఎర్లీ బర్డ్ సేల్స్ కింద. అంటే జూలై 30th రోజున ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపల మీరు ఆర్డర్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సేల్ స్టార్ట్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ 3 వేరియంట్లో వస్తుంది. బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ చూసుకుంటే మాత్రం 33,000 ఉంది. తర్వాత 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ చూసుకుంటే 35,000 ఉంది. 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ చూసుకుంటే 37,000 ఉంది అనమాట. సో కాస్ట్ పెరిగే కొద్దిగా ఎక్కువ అవుతుంది. నేనైతే 8GB ర్యామ్ అయితే మస్తు అయిపోతుంది బేసిక్ యూజర్ కానీ అయితే రికమెండ్ చేస్తాను. ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయన్న అంటే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. సేమ్ అవే ఫీచర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. 2 కలర్ వేరియంట్స్, హయ్యర్ 512GB స్టోరేజ్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏందన్న అంటే సో ఇక్కడ చూసుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ కెమెరా గురించి, కలర్ గురించి మనం ఇంతకుముందుగా మాట్లాడుకున్నాం కదా హైలైట్లో. ఇక్కడ ఏంటంటే జీపీయూస్ కూడా Adreno 710GPతో పాటు వస్తుంది. 4nm ఆక్టోకోర్ ప్రాసెసర్, 2.4 GHz ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది అనమాట. 12GB ర్యామ్ 512GB స్టోరేజ్, మల్టిపుల్ స్టోరేజ్ వేరియంట్స్తో పాటు వస్తుంది. ఆబ్వియస్గా వర్చువల్ ర్యామ్ చేసి దాన్ని 12x12 24 చేసి రామాట. సో స్టార్టింగ్లో మనం చెప్పుకున్న 24GB అని అది 6.7 inches డిస్ప్లేతో పాటు వస్తుంది. OLED డిస్ప్లే. అండ్ రెజల్యూషన్ చూసుకో ఫుల్ HD+ రెజల్యూషన్ అన్నమాట. 24:12:1080 రెజల్యూషన్తో పాటు కూడా మంచిగా వస్తుంది. 80 watts ఛార్జర్, 5200 mAh బ్యాటరీ ఉంది. కానీ యాక్చువల్ చూసుకొని 5050 mAh బ్యాటరీ వస్తుంది. 80 watts ఛార్జర్తో పాటు అయితే మీకు తొందరనే ఛార్జింగ్ అయిపోతారు మెయింటైన్ చేసారు. తర్వాత కెమెరా గురించి అయితే సపరేట్గా నేను చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. 50 MP సోనీ వాళ్ళ LYT-800 పెరిస్కోపిక్ కెమెరా ఉంది. తర్వాత LYT-701 OS కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. అక్కడ యాక్చువల్లీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఎంత మెగాపిక్సెల్ మెన్షన్ చేయలేదు, కానీ ఇక్కడ మెన్షన్ అయితే చేసిరు అన్నమాట అవి. సో ఇక్కడ రికార్డింగ్స్కి వచ్చేసరికి అయితేనేమో 4K 30fps రికార్డింగ్, 60fps రికార్డింగ్ చేసుకోవచ్చు. EIS OS రెండు యూజ్ చేసి రికార్డింగ్ చేస్తే మాత్రం 60fps అండ్ 30fpsకి రికార్డింగ్స్ అయితేనమాట. ఫ్రంట్ కెమెరాకి వచ్చేసరికి 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. సో ఫ్రంట్ కెమెరాకి అయితే ఆబ్వియస్గా 30fpsతో పాటు 1080p రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సెల్యులర్ నెట్వర్కింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ 5G బ్యాండ్కి సంబంధించిన నెట్వర్క్స్ అయితే ఉన్నాయి. దగ్గర అయితే ఇంకా 15 ఉన్నట్టున్నాయి ఇక్కడ. సో ఆబ్వియస్గా 10 నుంచి 15 మధ్యలో మనకి 5G నెట్వర్క్ బ్యాండ్స్ అయితే వస్తున్నాయి. వైఫై గురించి చూసుకుంటే మాత్రమే 12 బ్యాండ్ వైఫై వస్తుంది. 2.5 GHz, బ్లూటూత్ వర్జన్ 5.2, వైఫై 6తో పాటు వస్తుంది. NFC లేదు, NFC ఉంటే కూడా బాగుండేది. NFC అయితే లేదు. నావిగేషన్ చూసుకుంటే బైటూస్, GPS, గ్లోనాస్, గ్యాలియస్ అండ్ క్యూజెస్తో పాటు వస్తుంది. వెయిట్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ లెదర్ వేరియంట్ ఉంది, గ్లాస్ వేరియంట్ ఉంది. సో టూ వేరియంట్స్ వస్తున్నాయి కాబట్టి లెదర్ వచ్చేసరికి అయితే 185 వెయిట్తో పాటు వస్తుంది. అండ్ 0.8 అనుకోవచ్చు. సో 0.8 సెంటీమీటర్స్తో పాటు వస్తుంది థిక్నెస్. అండ్ గ్లాస్ వచ్చేసరికి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, 190 grams, 0.23 వస్తుంది అనమాట. సో థిక్నెస్ కూడా కొంచెం వెనక్కి ముంగడికి అవుతుంది అంతే. అండ్ లీనియర్ డ్యూయల్ స్పీకర్స్తో పాటు వస్తుంది. హైరెస్ ఆడియో సర్టిఫికేషన్స్, డ్యూయల్ నానో సిమ్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. మంచి ఫీచర్స్తో పాటు కూడా ఉంది. సెన్సార్ చూసుకుంటే మాత్రమే జర మంచిగా ఇచ్చారు. జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సలరేషన్ సెన్సార్, జైరోస్కోప్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్, అండర్ స్క్రీన్ సెన్సార్తో పాటు వస్తుంది. రియల్మీ UI 5.0 బేస్డ్ ఆన్ Android 14తో పాటు వస్తుంది. స్మార్ట్ ఫోన్ కూడా ఏమి వస్తుందంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, Type-C కేబుల్, అడాప్టర్, ప్రొటెక్షన్ కేస్, సిగ్నేచర్ పెన్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వచ్చేసినవి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే చాలా మంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది ఈ ప్రైస్ కేటగిరీకి. అండ్ ఇక్కడ మెయిన్ కూడా ప్రైజే అనమాట. అవి 33,000 ఆఫర్స్లో 30,000కి వస్తుంది కాబట్టి తీసుకోమంటాను. నేనైతే ఆఫర్స్ అప్లై చేయమంటాను బై. సో ఇన్ జనరల్గా నేనైతే 30,000 తీసుకోవద్దంటాను. బేర్ మినిమం 20,000 సరిపోతే ఒక పర్సన్కి. కానీ ఇక్కడ మీరు గమనిస్తే 33,000 ఉంది. సో ఆఫర్స్ అప్లై చేసినాక 30,000కి వచ్చిందంటే తీసుకోండి. క్లోజ్ 30 అయితే పర్లేదు, జర మేనేజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఈఎంఐలో 3 monthsకో 2 monthsకో ఒకవేళ మీరు తీసుకోవాలని కూడా తీసుకోండి. కానీ నేను మోస్ట్లీ ఈఎంఐస్ తీసుకోవద్దంటాను. డైరెక్ట్ సింగిల్ పేమెంట్ చేసే మనిషితో ఒక అడ్వైస్ అయితే చేస్తున్నా. అండ్ మీ ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద? మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, మీరు నా ఒపీనియన్ విన్నారు. అండ్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఇన్డెప్త్గా ఎక్స్ప్లెనేషను వీటి గురించి సంబంధించిన డీటెయిల్గా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసిన నా అడ్వైజ్ కూడా చెప్పినా కదా.
మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది, మంచి అనిపించింది, యూస్ఫుల్ అయిందన్న మంచి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పినాం అని అంటే ఒక రకం షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.